హల్లెలూయా. సమస్తమైన మహిమ ప్రభావములు ప్రభువైన యేసుక్రీస్తుకే కలుగును గాక. ఆమేన్. 73వ కీర్తన 28వ వచనం మనం చదువుకుందాం. 73వ కీర్తన 28వ వచనం. నాకైతే దేవుని పొందు ధన్యకరము, నీ సర్వ కార్యములను నేను తెలియజేయనట్లు నేను ప్రభువైన యెహోవా శరణుజొచ్చి ఉన్నాను. చాలు. హల్లెలూయా. మరి ఈరోజు మన అంశం ఏంటిదంటే కనుక దేవుని పొందు ధన్యకరము. హల్లెలూయా. మన అంశం ఏంటి? దేవుని పొందు ధన్యకరము. హల్లెలూయా. అంటే మరి మనం ఏది సంపాదించుకున్నా సంపాదించుకోకపోయినా మనం ఏది సంపాదించుకోవాలో మనము దేవుని సంపాదించుకోవాలి. హల్లెలూయా. ఎందుకంటే మరి దేవుని మనం సంపాదించుకోకపోతే కనుక ఈ లోకంలో సంపాదించుకున్న ధనానికి కూడా వాల్యూ అనేది ఉండదు. హల్లెలూయా. మరి యేసు ప్రభువు అంటాడు, మరి దేవుని ఎడల ధనవంతుడు కాక ఈ లోకరీతిగా మట్టుగా మరి ధనవంతుడిగా ఉన్న వాని పరిస్థితి ఇలాగనే ఉంటది అంటాడు. హల్లెలూయా. అంటే మరి దేవుని ఎడల మనము ముఖ్యంగా మరి దేవుని సంపాదించుకోవాలి. హల్లెలూయా. దేవుని సంపాదించుకుంటే కనుక మనకి ఏది ఉన్నా లేకపోయినా కానీ మరి దేవుడు మనకుంటే కనుక మరి దేవుడే అన్నిటినీ చూసుకుంటాడు మనకి. హల్లెలూయా. మరి ఈ 73వ కీర్తన ఎవరు రాశారు? ఆసాపు అనే భక్తుడు రాశాడు. ఈ ఆసాపు ఎవరంటే కనుక మరి దావీదు రాజు కాలంలో గొప్ప ఆరాధికుడు, ప్రవక్త కూడా ఈ ఆసాపు. హల్లెలూయా. మరి దావీదు మరి వర్షిప్ టీంను పెట్టాడనమాట. హల్లెలూయా. మరి దేవుణ్ణి ఆరాధించడానికి మందసం దగ్గర దేవుణ్ణి ఆరాధించడానికి మరి వర్షిప్ టీంని పెట్టాడు దావీదు. అయితే మరి ఆ వర్షిప్ టీంకి లీడర్ ఎవరంటే మరి ఆసాపు అన్నమాట. హల్లెలూయా. మరి గొప్ప ఆరాధికుడు, మరి ప్రవక్త ఈ ఆసాపు. హల్లెలూయా. మరి ఆసాపు ఇక్కడ ఈ 73వ కీర్తనలో మరి ఆసాపు ఎన్ని కీర్తనలు దీంట్లో రాశాడంటే కనుక 12 కీర్తనలు రాశాడు. ఎన్ని కీర్తనలు రాసిండు? 12 కీర్తనలు రాశాడు. హల్లెలూయా. 50వ కీర్తన రాశాడు. తర్వాత మరి 73 నుంచి 83 వరకు కూడా మరి మొత్తం కలిపి 12 కీర్తనలు మరి ఆసాపు భక్తులు రాశాడు. హల్లెలూయా. అయితే మరి 73వ కీర్తనలో మరి 28వ వచనంలో ఒక చక్కటి మాట అంటున్నాడు. ఏమంటున్నాడు? నాకైతే దేవుని పొందు ధన్యకరము అంటున్నాడు. హల్లెలూయా. నీ కార్యములను నేను తెలియజేయనట్లు నేను ప్రభువైన యెహోవా శరణుజొచ్చి ఉన్నాను అంటున్నాడు. హల్లెలూయా. మరి ఆసాపుకి ఏది ధన్యకరం అంట? ఆసాపుకి దేవుని పొందు ధన్యకరం అంట. హల్లెలూయా. ఎందుకు ఈ మాట అంటున్నాడు అంటే గనుక మరి 73వ కీర్తనలో మనం చూసుకుంటే మొదటి నుంచి దాదాపు మరి మొదటి నుంచి 16వ వచనం వరకు కూడా మనం చూసుకుంటే గనక మరి ఈ ఆసాపు ఏమనుకుంటున్నాడంటే ఆ భక్తిహీనులు చాలా మంచిగా ఉన్నారు, వాళ్ళకు మరి ఎలాంటి ఇబ్బంది లేదు, మరణం లేదు, వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు లేవు, వాళ్ళకి హాయిగా ఉన్నారు, ధనవృద్ధి చేసుకుంటున్నారు. నేను ఇంత హృదయ శుద్ధి కలిగి ఉండి చేతులు కడుక్కొని ఏం లాభం వచ్చింది? నేనే కాలు జారే స్థలంలో ఉన్నా. హల్లెలూయా. మరి నాకు ఉదయం మొదలుకొని పొద్దుగా లేవంగానే మరి నాకు శ్రమలే ఎదురవుతున్నాయి, బాధ ఎదురవుతుంది అని చెప్పి అనుకున్నాడు. హల్లెలూయా. అయితే తర్వాత మరలా ఏమనుకున్నానంటే నేను ఇలానే మాట్లాడుకుంటే కనుక మరి దేవుని కుమారులను నేను మోసపరిచిన వారిని అవుతా. హల్లెలూయా. కాబట్టి దేవుని మందిరానికి వెళ్ళి దీని గురించి ధ్యానిస్తా అని చెప్పి మరి ధ్యానించినప్పుడు తేలిన సంగతి ఏంటంటే కనుక ఎవరైతే చాలా బాగున్నారని చెప్పి నేను అనుకుంటున్నాడో హల్లెలూయా మరి వాళ్ళు కాల్జారే స్థలంలో ఉన్నట్టుగా తేలింది. హల్లెలూయా. మరి ఈయన మాత్రం ఎక్కడున్నట్టుగా తేలింది? దేవుని చేతిలో ఉన్నట్టుగా తేలింది. హల్లెలూయా. ఎవరైతే మరి బాగున్నారు అనుకున్నారో ఆ భక్తిహీనులు ఎక్కడున్నారు?
కాల్జారే స్థలంలో ఉన్నారు. ఇక్కడ ఇదే అధ్యాయంలో చూసుకుంటే కనుక 19వ వచనంలో ఆ ఉమ్, చాలు హల్లెలూయా. ఎంతలో పాడైపోతారంట వాళ్ళు, క్షణమాత్రంలోనే మహాభయం చేత వారు కడముట్ట నశించెదరు. హల్లెలూయా. మరి ఎంతలో నశించిపోతారంట వాళ్ళు, క్షణం మాత్రంలోనే పాడైపోతారంట. క్షణం మాత్రంలో. ఇప్పుడు ఈయన ఆశాపు అనుకున్నాడు, నేను ఇంత భక్తిగా ఉన్నా ఏం లాభం లేదు, ఇంత పరిశుద్ధంగా ఉన్నా ఏం లాభం లేదు, నేను కాల్జార స్థలంలో ఉన్నా అని చెప్పి అనుకున్నాడు. హల్లెలూయా. అయితే ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని ధ్యానించిండో అప్పుడు తేలింది ఏంటిది, క్షణం మాత్రంలోనే పాడైపోయే స్థితిలో ఈయన లేడు. హల్లెలూయా. ఎవరున్నారు? ఆ భక్తిహీనులు ఉన్నారు. హల్లెలూయా. ఆ భక్తిహీనులు శరీర రీతిగా చూస్తే మంచి పొజిషన్ లో ఉన్నారు, ఎలాంటి ఇబ్బంది లేదు, హాయిగా ఉన్నారు, సమృద్ధి కలిగిన వారుగా ఉన్నారు. కానీ ఆత్మీయంగా చూస్తే మరి ఎలాంటి పొజిషన్ లో ఉన్నారు వాళ్ళు కాల్జార పొజిషన్ లో ఉన్నారు. వాళ్ళు క్షణమాత్రంలోనే పాడైపోయే పొజిషన్ లో ఉన్నారు. మరి యాసాపు మరి ఆయనకు ఎదురైన శోధనలను బట్టి చూసుకుంటే కాల్జార స్థలంలో ఉన్నట్టుగా కనిపించింది. కానీ మరి యాసాపు కాల్జార స్థలంలో ఉన్నాడా అంటే లేడు. ఇక్కడ 23వ వచనంలో చూడండి. హల్లెలూయా. 23వ వచనం. చాలు. హల్లెలూయా. ఇక్కడ ఆసాపు ఏమంటున్నాడు, అయినను నేను ఎల్లప్పుడూ నీ యొద్దనున్నాను. హల్లెలూయా. నా కుడి చేయి నీవు పట్టుకొని ఉన్నావు అంటున్నాడు. హల్లెలూయా. అంటే మరి ఇప్పుడు ఆసాపు ఎవరి చేతిలో ఉన్నాడు? దేవుని చేతిలో ఉన్నాడు. హల్లెలూయా. శరీర రీతిగా చూసుకుంటే కాల్జార స్థలంలో ఉన్నట్టుగా అనిపించింది ఆయనకున్న శోధనలను చూస్తే. కానీ ధ్యానిస్తే మరి ఎవరి చేతిలో ఉన్నాడు ఆసాపు? దేవుని చేతిలో ఉన్నాడు. హల్లెలూయా. భక్తిహీనులేమో ఎక్కడున్నారు? వాళ్ళు కాల్జార స్థలంలో ఉన్నారు. ఈయన మాత్రం ఎక్కడున్నాడు? దేవుని చేతిలో ఉన్నాడు. హల్లెలూయా. మరి ఇప్పుడు ఈయనకు వచ్చిన శోధనలను బట్టి చూసుకుంటే ఆయనకి ఏమనిపించింది? కాల్జార స్థలంలో ఉన్నా అని చెప్పి అనుకున్నాడు. కానీ ఎక్కడున్నాడు? దేవుని చేతిలో ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి మరి ఇవంతా కూడా ధ్యానించాడు. కాబట్టి ఇప్పుడు ఈ కీర్తన ఎట్లా రాశాడు ఆసాపు భక్తుడు అంటే అనుభవంతో రాశాడు. హల్లెలూయా. చాలా మట్టుకు బైబిల్ ఎట్లా రాయబడ్డది? పరిశుద్ధాత్మ జ్ఞానంతో అనుభవంతో రాయబడ్డది. హల్లెలూయా. దాంట్లో ఈ కీర్తన గ్రంథం అంతా కూడా చూసుకుంటే కనుక అనుభవంతో రాయబడ్డది. ఇప్పుడు దావీదు 73 కీర్తనలు రాశాడు. మరి దావీదు ఎట్లా రాసిండు? అనుభవంతో రాశాడు. ఆయనకున్న శోధనలను బట్టి, మరి ఆయనకున్న సమస్యలను బట్టి, దేవుడు ఆయనకు చేసిన మేళ్లను బట్టి మరి 73 కీర్తనలు దావీదు భక్తుడు రాశాడు. హల్లెలూయా. మరి అలాగనే మరి ఆసాపు కూడా మరి అనుభవంతో మరి ఈ కీర్తన రాస్తున్నాడు అనమాట. హల్లెలూయా. మరి ముందేమో కాల్జార స్థలంలో ఉన్నాను అనుకున్నాడు, కానీ ధ్యానించిన తర్వాత మరి దేవుని చేతిలో ఉన్నట్టుగా తేలింది. కాబట్టి ఇప్పుడు లాస్ట్కి ఏమంటున్నాడు? ఇప్పుడు హల్లెలూయా, నాకైతే దేవుని పొందు ధన్యకరం అంటున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు ఈ లోకంలో చూసుకుంటే చాలా మంది దేనికోసం పరిగెత్తుతూ ఉంటారు? డబ్బు కోసం పరిగెత్తుతూ ఉంటారు, డబ్బు కోసం ప్రయాస పడుతూ ఉంటారు. హల్లెలూయా. మనం ప్రయాస పడాలి కాదని కాదు, మనం బ్రతుకున్న రోజులు మంచిగా ఉండాలి కాబట్టి మరి డ్యూటీ చేయాలి, పనులు చేయాలి కాదని కాదు. కానీ దాని మీదనే మనం దృష్టి నిలిపి హల్లెలూయా నేను ఐశ్వర్యవంతుని కావాలి, ధనవంతుని కావాలని చెప్పి మరి ఈ లోకంలో మనం తాపత్రయపడద్దు. హల్లెలూయా. మరి ఈ లోకంలో మాత్రమే ధనవంతుని కావాలని అనుకుంటే గనక, ఈ లోకంలో మాత్రమే ధనవంతుని కావాలని చెప్పి ప్రయాస పడితే గనక ఈ లోక ధనం మనల్ని ఏం చేస్తుందంట? మనల్ని మోసం చేస్తుందంట. హల్లెలూయా. మరి పౌలు భక్తుడు తిమోతితో అంటాడు హల్లెలూయా, మరి ఈ లోకరీతి ధనము ఏం చేస్తుందంట చూడండి. 1 తిమోతి పత్రిక 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయము 9వ వచనం, 9, 12 వచనాలు. ధనవంతులవుటకు అపేక్షించువారు శోధనలో
వీరిలోను అవివేక యుక్తములను హానికరములైన అనేక దురాశలను కలుగు. అట్టి వంశములను నాశనంలోను ముంచివేయును. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. కొందరు దానిని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోవు నానా బాధలతో తమను తాము పొడుచుకుంది. చాలు. హల్లెలూయా. మరి ఇక్కడ ధనవంతులగుటకు అపేక్షించు వారు ఏంటంటే శోధనలోను ఉరిలోను అవివేక యుక్తములను హానికరములనైన అనేక దురాశల్లోనూ పడుదురు అంటున్నాడు. హల్లెలూయా. అటు మనుషులను నాశనంలోను ముంచివేయును. హల్లెలూయా. అంటే మరి లోకరీతిగా ధనవంతులు కావడానికి మరి ప్రయాసపడితే గనక మరి అది ఏం చేస్తుందంటే శోధనలో పడిపోతామంట, ఒడిలో పడిపోతామంట. హల్లెలూయా. మరి హానికరమైన మరి అనేక దురాశల్లో పడిపోతామంట. హల్లెలూయా. ఇంకా 10వ వచనంలో ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. హల్లెలూయా. కొందరు దాన్ని ఆశించి విశ్వాసం నుంచి తొలగిపోయి నానా బాధలతో తమను తామే పొడుచుకొనిరి. హల్లెలూయా. మరి కొందరు దాన్ని ఆశించి ఏం చేశారంటే విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధల చేత ఏమయ్యారంట, తమ్మును తామే పొడుచుకున్నారంట. హల్లెలూయా. మరి డబ్బును ఆశించి మరి ఇబ్బందులో పాలైన వారు ఎవరున్నారు బైబిల్లో మనం చూసుకుంటే కనుక మరి బిలాము ఉన్నాడు. హల్లెలూయా. బిలాము కూడా మరి బిలాము ప్రవక్త. ఆయన ఇజ్రాయేలీయుడు కాదు, ఇజ్రాయేలీయుడు కానప్పటికీ మరి వేరే దేశస్తుడు అయినప్పటికీ హల్లెలూయా మరి దేవునికి ఒక ప్రవక్తగా, యెహోవా దేవునికి ఆయన ప్రవక్తగా ఉన్నాడు. హల్లెలూయా. కానీ మరి ఆయన ఎలాంటి పని, మరి డబ్బు కోసము మరి బంగారం కోసము ఎలాంటి పని చేయడానికి ఆయన పాల్పడ్డాడు, ఇజ్రాయేలీలను శపించడానికి సిద్ధపడ్డాడు. హల్లెలూయా. మరి మోయాబు రాజు అయిన మరి బాలాకు రాజు మరి ఏం చేస్తారు, ఎట్లయినా మరి ఇజ్రాయేలీలను ఎవరు కూడా జయించలేకపోతున్నారు, యుద్ధం చేస్తే ఇజ్రాయేలీలను జయించలేము. కాబట్టి మరి ఈ ప్రవక్త మరి చెప్పిన మాటలన్నీ కూడా నెరవేరుతున్నాయి. కాబట్టి ఈ ప్రవక్త శపిస్తే వాళ్ళు ఆ రకంగా నాశనం అయిపోతారని చెప్పి మరి ప్రవక్తని శపించమంటాడు. హల్లెలూయా. మరి దానికి మళ్ళా ఏమిచ్చాడు, బంగారం బహుమానాలు ఇచ్చాడు. హల్లెలూయా. సో ఆ బంగారము ఆ బహుమానాలను చూసి బిలాం ఏం చేశాడు, శపించడానికి సిద్ధపడిపోయాడు. హల్లెలూయా. కానీ దేవుడు మరి ఆయనను మరి శపించనివ్వలేదు, ఆశీర్వాదాలే పలికించాడు. హల్లెలూయా. కానీ తర్వాత ఏమైపోయింది, ఆయన శపించడానికి సిద్ధపడ్డ ఆ బంగారమును బట్టి, ఆ బంగారము ఆ వెండి మరి ఆ రాజు ఇస్తా అని చెప్పిన వాటన్నిటిని బట్టి కూడా ఆ బంగారము మరి వాటికి ఆశపడి ఇజ్రాయేలుని శపించడానికి సిద్ధపడ్డందుకు ఏమైపోయింది, తర్వాత ఆయన మరి కత్తితో మరి చంపబడ్డాడు ఆయన కూడా. హల్లెలూయా. తర్వాత మరి గేహాజు కూడా ఏం చేశాడు, మరి ఎలీషా మరి ఆ శిష్యుడైన గేహాజు ఏం చేశాడు, నయమాను మరి ఆయనకున్న కుష్ఠరోగమును బట్టి మరి ఎలీషాతో మరి స్వస్థత పొందుకుందామని చెప్పి మరి ఇజ్రాయేల్ దేశంకి వస్తే ఎలీషా ఏం చేశాడు, మరి 7 సార్లు యోర్దాను నదిలో 7 సార్లు మునిగితే మరి నువ్వు స్వస్థత పొందుకుంటావు అంటే మరి తర్వాత నయమాను వెళ్ళి 7 సార్లు మునిగాడు. 7 సార్లు మునిగితే ఏం జరిగింది, ఆయన దేహం పసిపిల్లల దేహంగా మారిపోయింది. కాబట్టి మరి స్వస్థత పొందుకున్నాడు. కాబట్టి కృతజ్ఞతగా నయామాన్ ఏం చేశాడు, ఎలీషా దగ్గరికి మంచి మంచి వస్త్రాలు, మంచి మంచి బంగారం, వెండి మరి విలువైన వస్తువులు తీసుకొని వచ్చాడనమాట కానుక ఇవ్వడానికి. అయితే ఎలీషా ఏమంటాడు, ఇవేవి కూడా నాకొద్దు. హల్లెలూయా. నువ్వు తెచ్చినా నువ్వు తీసుకొని వెళ్ళిపో అని చెప్పి పంపించేస్తే మరి గేహాజ్ ఏం చేస్తాడు, మా యజమానునికి తెలివి లేదు, జ్ఞానం లేదు, ఆ నయమాని అంత మంచి విలువైనవి తీసుకొని వస్తే మాకేది కూడా వద్దని చెప్పి పంపించేస్తున్నాడు, నేనన్న పోయి తెచ్చుకుంటా అని చెప్పి ఏం చేశాడు, మరి పరిగెత్తుకొని పోయి ఆ నయమానుని కలుసుకొని ఏమంటాడు, అయ్యా మా యజమాను దగ్గరికి 2 వ్యక్తులు వచ్చారు, కాబట్టి వాళ్ళకి ఏమైనా పెట్టడానికి వాళ్ళకి కావాలి, కాబట్టి మరి నీ దగ్గర కొంత తీసుకొని రమ్మన్నాడు,
మరి మా యజమానుడు అని చెప్పి చెప్తే ఆయన ఏం చేస్తాడు? అడిగిన దానికంటే కూడా ఇంకా రెట్టింపు ఇచ్చి పంపిస్తాడు. హల్లెలూయా. ఈ గేహాజ్ ఏం చేస్తాడు? అది ఇంట్లో దాచిపెట్టి ఎప్పట్లాగానే వచ్చి మరి ఎలీషా దగ్గర నిలబడతాడు. ఎలీషా ఏమంటాడు? ఎక్కడ పోయినావు గేహాజీ అంటే ఏమంటాడు? నేను ఎక్కడ పోయినా అయ్యా, నేను ఇక్కడనే ఉన్నా కదా అంటాడు. హల్లెలూయా. అయితే అప్పుడు ఎలీషా ఏమంటాడు? నువ్వు మరి ఆ నయమాను మరి నీకు మరి ఆ కానుకలు ఇవ్వడం మరి ఇస్తున్నప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా అంటాడు. హల్లెలూయా. తర్వాత ఏమంటాడు? ఆ నయమానుకు వచ్చిన ఆ కుష్ఠరోగము నీకు వస్తుంది అంటాడు. అక్కడి నుంచి మరి గేహాజ్ ఏమైపోయాడు? కుష్ఠరోగంగా అయిన వాడుగా అయిపోయాడు. హల్లెలూయా. అంటే మరి ధనానికి ఆశపడి ఏం కొని తెచ్చుకున్నాడు? కుష్ఠరోగం కొని తెచ్చుకున్నాడు. హల్లెలూయా. మరి ధనానికి ఆశపడి మరి ఈ లోకరీతి ధనం కోసం ప్రయాసపడ్డ వారందరూ కూడా ఏమైపోతారు? మరి శోధనలలో పడిపోతారు. హల్లెలూయా. ఈ లోకరీతిగా ధనవంతులుగా ఉన్న వారందరూ కూడా ఎలాంటి మరి 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 ఈ లోకరీతిగా ధనాన్ని సంపాదించుకోవాలని చెప్పి ప్రయాసపడ్డ వారందరూ కూడా దేంట్లో పడిపోతారు? శోధనలో పడిపోతారు, నశించిపోతారు. హల్లెలూయా. అయితే మరి దేవుని పట్టుకున్న వాడు నశించిపోతాడా? దేవుని పట్టుకున్నాడు నశించిపోతాడంటారా? లేదు. హల్లెలూయా. అందుకనే మరి ఆసాపు ఏమంటున్నాడు? నాకైతే దేవుని పొందు ధన్యకరం అంటున్నాడు. హల్లెలూయా. ఆ భక్తిహీనులను చూసి వాళ్ళు మంచిగా ధనవృద్ధి చేసుకుంటుంటే వాళ్ళదే బాగుంది అనుకున్నాడు. హల్లెలూయా. కానీ మరి తర్వాత మరి ధ్యానిస్తే ఆసాపుకి ఏమర్థమైంది? వాళ్ళు కాల్జారే స్థలంలో ఉన్నట్టుగా అర్థమైంది. హల్లెలూయా. మరి ఆ భక్తిహీనులు కూడా ధనవృద్ధి చేసుకున్నారు. ఎట్లా ధనవృద్ధి చేసుకున్నారు? పాపం చేసే ధనవృద్ధి చేసుకున్నారు. హల్లెలూయా. మోసం చేసే ధనవృద్ధి చేసుకున్నారు. అబద్ధాలాడే ధనవృద్ధి చేసుకున్నారు. హల్లెలూయా. కాబట్టి మరి వాళ్ళు మరి ఎక్కడున్నారు? వాళ్ళు కాల్జారే స్థలంలో ఉన్నారు. హల్లెలూయా. కాబట్టి ఆసావు భక్తుడు ఏమంటున్నాడు? నాకైతే దేవుని పొందు ధన్యకరం అంటున్నాడు. హల్లెలూయా. ఎందుకంటే కనుక ఈ లోకరీతిగా ధనాన్ని సంపాదించుకున్న వారు నశించిపోతారు కానీ హల్లెలూయా దేవుని సంపాదించుకున్న వారు మాత్రము నశించిపోతారా అంటే లేదు. హల్లెలూయా. దేవుని సంపాదించుకున్న వారు ఎప్పటికైనా కానీ నశించిపోవడం అనేది ఉండదు. హల్లెలూయా. దేవుని సంపాదించుకున్న వానికి కష్టాలు వస్తాయి, రావంటారా? హల్లెలూయా. ఘోరమైన కష్టాలు వస్తాయి. హల్లెలూయా. ఎన్ని శోధనలు వచ్చినప్పటికీ మరి మనం దేవుని కలిగి ఉన్నాం కాబట్టి తర్వాత ఏం జరుగుతుంది? ఆ శోధనలో నుంచి దేవుడు మనల్ని విడిపిస్తాడు. హల్లెలూయా. పోనీ ఒకవేళ ఈ లోకంలో ఎలాంటి మేలు దేవుడు చేయకపోయినా కానీ మన దేవుని కలిగి ఉన్నందుకు తర్వాత ఏం జరుగుతుంది? నిత్య జీవంలో, నిత్యమైన ఆనందంలో కూడా ప్రవేశిస్తాం. హల్లెలూయా. మరి లాజరు ఉన్నాడు, మరి భిక్షగాడైన లాజరు. హల్లెలూయా. భిక్షగాడైన లాజరు గురించి మనం చూసుకుంటే కనుక మరి ఆయన ఈ లోకములో బ్రతుకున్నంత వరకు దేవుడు ఆయనకి ఏమైనా మేలు చేసిండంటారా? హల్లెలూయా. ఏ మేలు కూడా అనుభవించలే. అవును, అది ఇక్కడ లూకాసు వార్తలో ఉంటుంది కదా. లూకాసు వార్త 16వ అధ్యాయము, లూకాసు వార్త 16వ అధ్యాయంలో మనం చూసుకుంటే కనుక 16వ అధ్యాయము 19వ వచనం నుంచి 19 నుంచి 22 వరకు చదవండి. ధనవంతుడు ఒకడుండెను. అతడు ఉదరంగు బట్టలను సన్నపు నార వస్త్రములను ధరించుకుని ప్రతిదినము బహుగా సుఖపరచుచున్నవాడు. లాజరు అని ఒక దరిద్రుడుండెను. వాడు కురుపులతో నిండిన వాడే. ధనవంతుని ఇంటి వాకిట పడింది. అతని బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలతో ఆకలి తీసుకునేవాడు. అంతేకాక కుక్కలు వచ్చి వాడి కురుపులు నాటింది. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము లోమున అనుకుంటూ కొనుక్కోబడింది. ధనవంతుడు కూడా చనిపోయి పాతిపెట్టబడింది. అప్పుడు అతడు పాతాళంలో బాధపడుచు కన్నులెత్తి దూరంగా నుండి అబ్రహాములో అతని లోమున ఆనుకొని ఉన్న లాజరును చూచి, తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి తన వేలికొనను నీళ్లలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపింది. నేను ఈ అగ్నిజ్వాలల్లో యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పింది.
చాలు 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 చాలు. హల్లెలూయా. మరి ఇక్కడ యేసు ప్రభు ఈ అధ్యాయంలో ఎవరితో మాట్లాడుతున్నాడు అంటే గనక ఇక్కడ 14వ వచనంలో చూసుకుంటే ధనాపేక్ష కలిగిన పరిసయ్యులతో మాట్లాడుతున్నాడు ఇక్కడ. హల్లెలూయా. మరి ధనాపేక్ష కలిగిన అంటే మరి ధనాన్ని సంపాదించాలని చెప్పి ప్రయాసపడే మరి పరిసయ్యులతో ఇక్కడ మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. మరి ఒక ధనవంతునికి మరి దేవుని నమ్మిన భిక్షగానికి మరి ఉన్న తేడా మరి ఇక్కడ చెప్తున్నాడు అనమాట. హల్లెలూయా. మరి ధనవంతుడేమో మరి మంచి ఉదారంగు వస్త్రాలు వేసుకొని మరి ప్రతి దినం కూడా బహుగా సుఖపడుతున్నాడు. అయితే మరి ఆ ధనవంతుని గేట్ దగ్గర ఉన్న లాజరు, మరి భిక్షగాడైన లాజరు, దరిద్రుడైన లాజరు, హల్లెలూయా, మరి ఏం చేస్తున్నాడు? మరి వాడు కురుపులతో నిండిన వాడే ధనవంతుని ఇంటి వాకిట పడి ఉండెను. హల్లెలూయా. మరి ఆ లాజరు పరిస్థితి ఏంది? వాళ్ళంతా కూడా గజ్జి కురుపులు, హల్లెలూయా, కురుపులతో నిండున్నాడు. హల్లెలూయా. కురుపులతో నిండుండి ఏం కోరుకుంటున్నాడు? ఈ ధనవంతుడు తిని పడేసిన మరి ఆ రొట్టె ముక్కలను ఏరుకొని తినాలని చెప్పి ఆశపడ్డాడు. హల్లెలూయా. మరి జీవితంలో ఎలాంటి మేలు కూడా మరి ఈ లాజరు అనుభవించలేదు. ధనవంతుడేమో ఎంజాయ్ చేస్తున్నాడు. హల్లెలూయా. మరి లాజరు ఎలాంటి మేలు అనుభవించలే. హల్లెలూయా. ఎలాంటి ఆదరణ లేదు లాజరుకు. అవునా? హల్లెలూయా. మరి లాజరు మరి ఆ గజ్జి కురుపులను ఏ వచ్చి నాకుతున్నాయంటే కుక్కలు వచ్చి నాకుతున్నాయంట. మరి కుక్కలు వచ్చి నాకపోతున్నాయంటే మరి మనుషులు ఎవరన్నా ముట్టుకోవడానికి ఇష్టపడతారు ఆ లాజరును? ఎవరు కూడా ఇష్టపడరు. అవునా? అంటే మరి ఎవరు కూడా ఆదరించేవారు ఎవరు లేరు, లాజరుకు సపోర్ట్ చేసేటోళ్ళు ఎవరు లేరు. హల్లెలూయా. ఎవరు కూడా మరి కనికరం చూపించే వాళ్ళు, మరి ఆదరించేవారు ఎవరు కూడా లేరు. హల్లెలూయా. ఇంకా భిక్షగాడు, మరి గజ్జి కురుపులు, మరి ఎంతో బాధ మరి అనుభవించాడు ఆయన జీవిత కాలంలో. హల్లెలూయా. అయితే ఒక రోజు ఏమైపోయింది? ఇద్దరు చనిపోయారు. ధనవంతుడు చనిపోయాడు, లాజరు చనిపోయాడు. హల్లెలూయా. అయితే మరి ధనవంతుడు చనిపోతేనేమో ధనవంతుని ఏం చేసిరంట? పాతి పెట్టిరంట మంచి ఘనంగా. హల్లెలూయా. మరి ఇక్కడ గమనిస్తే గనక ధనవంతుడు పాతి పెట్టబడ్డాడని చెప్పి రాయబడి ఉంది. మరి లాజర్ ఏమైందంట? మరి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనడానికి కొనుక్కోబడ్డాడంట. హల్లెలూయా. మరి లాజరు సమాధి చేయబడ్డట్టుగా రాయబడలే. హల్లెలూయా. ఎందుకంటే గనుక మరి లాజరు శరీరాన్ని ఆ గజ్జి కురుపులను కుక్కలు వచ్చి నాకుపోయేటివి కాబట్టి మనుషులు ఎవరు కూడా ముట్టుకోరు. హల్లెలూయా. కాబట్టి మరి సరి అయిన రీతిలో లాజరు సమాధి జరగలే. హల్లెలూయా. సమాధి కూడా సరి అయిన రీతిలో జరగలే. హల్లెలూయా. మరి ధనవంతునికేమో చాలా ఘనంగా జరిగింది సమాధి. హల్లెలూయా. కానీ మరి లాజర్ని ఎవరు వచ్చి తీసుకుపోయారట? దేవదూతలు వచ్చి తీసుకుపోయారట అబ్రాహాము రొమ్మున ఆనుకోవడానికి. హల్లెలూయా. అంటే ఆయన ప్రాణం పోయేంత వరకు కూడా లాజరుకు ఎలాంటి మేలు జరగలే. హల్లెలూయా. ఆయన సమాధి కూడా సరి అయిన రీతిలో జరగలే. హల్లెలూయా. సొలొమోను అంటాడు కదా, మరి 100 మంది కుమారులు ఉండి కూడా సమాధి సరి అయిన రీతిలో జరగకపోతే వానికంటే వాని పిండం గతి మేలంటాడు. హల్లెలూయా. అంటే మరి భక్తుల సమాధి అనేది ఏం కాదు, చాలా ఘనంగా జరగాలి. హల్లెలూయా. సమాధి మరి సరిగా జరగకపోతే కనుక అంతవరకు వాడు బ్రతికుండి కూడా వేస్ట్. హల్లెలూయా. హల్లెలూయా. మరి ఈ లాజరుకు సమాధి కూడా సరిగ్గా జరగలేదంట. హల్లెలూయా. కానీ మరి చివరికి లాజరు ఎక్కడ కొనుక్కోబడ్డాడు? అబ్రాహాము రొమ్మున ఆనుకోవడానికి కొనుక్కోబడ్డాడు. హల్లెలూయా. ఎందుకంటే గనుక ఈ లాజరు ఎవరిని కలిగి ఉన్నాడు? దేవుని కలిగి ఉన్నాడు. హల్లెలూయా. ఆ ధనవంతుడేమో ధనమును సంపాదించుకొని అనుకున్న ధనాన్ని బట్టి ఎంజాయ్ చేశాడు. హల్లెలూయా. ఈ లోకంలో మరి ఆ ధనాన్ని బట్టి ఎంజాయ్ చేశాడు కాబట్టి మరి వాడు చనిపోయిన తర్వాత ఎక్కడ పోయాడు? నరకంలో పడద్రోయబడ్డాడు. హల్లెలూయా. మరి లాజరు ఈ లోకంలో ఎలాంటి మేలు అనుభవించలే. ఇక్కడ అబ్రహాం అంటున్నాడు కదా, ఇక్కడ అబ్రహాం ఏమంటున్నాడు? ఇక్కడ 25వ వచనంలో చూస్తే 25వ వచనంలో చదవండి. కుమారుడా, నీవు నీ జీవితకాలమందు నీకు ఇష్టమైనట్లు సుఖము అనుభవించుకుని అలాగే లాజరు కష్టము అనుభవించదని జ్ఞాపకం చేసుకుని ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు, నీవు యాతన పడుచున్నావు. చాలు.
హల్లెలూయా. మరి ఇక్కడ మరి ఆ ధనవంతుడు పాతాళంలో ఉండి మరి బాధపడుతూ మరి అబ్రహామును చూసి ఏమంటున్నాడు, నా తండ్రి నా ఎందుకు కనికరపడి మరి తన వ్రేలి మరి ఆ కొనతోటి మరి నీళ్ళలో ముంచి నా నాలుకను చల్లార్చడానికి నువ్వు లాజర్ను పంపు, నేను ఈ అగ్ని జ్వాలల చేత యాతన పడుతున్నప్పుడు అన్నప్పుడు ఇక్కడ అబ్రహాం ఏం జవాబిస్తున్నాడు, కుమారుడా నీవు నీ జీవిత కాలమందు నీకు ఇష్టమైనట్టు సుఖమును అనుభవించినావు, అలాగనే లాజర్ ఏమనుభవించిందట, కష్టము అనుభవించనని జ్ఞాపకం చేసుకోనమంటున్నాడు. హల్లెలూయా. ధనవంతుడేమో బ్రతుకున్నంత వరకు సుఖాన్ని అనుభవించాడు, లాజర్ ఏమనుభవించాడు, కష్టాన్ని అనుభవించాడు. ఏ మేలు కూడా, హల్లెలూయా, మరి లాజర్ ఏ మేలు కూడా ఈ లోకంలో అనుభవించలే. హల్లెలూయా. బైబిల్లో చూసుకుంటే భక్తులందరూ కూడా ఘోరమైన కష్టాలు అనుభవించారు. హల్లెలూయా. కానీ తర్వాత మరి దేవుడు వాళ్ళకు మేలు చేశాడు. హల్లెలూయా. మరి ఎలాంటి మేలు పొందని వ్యక్తి బైబిల్లో ఎవరైనా ఉన్నారా అంటే అది ఎవరంటే ఈ లాజరే. హల్లెలూయా. దేవుని పట్టుకొని ఇప్పుడు ఆయన పరలోక రాజ్యంలో చేరిండంటే, ఇప్పుడు పరలోక రాజ్యం ఎవరికి, దేవుని యందు విశ్వాసం ఉంచిన వారికే పరలోక రాజ్యం. అవునా కదా? హల్లెలూయా. అబ్రహాం రొమ్మున ఆనుకోవడానికి పోయిందంటే మరి అబ్రహాం ఎవరు, విశ్వాసులందరికీ తండ్రి. అవునా? అబ్రహాం రొమ్మున ఎవరు ఆనుకోవడానికి పోతాడు, విశ్వాసు మాత్రమే. హల్లెలూయా. దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడు మాత్రమే అబ్రహాం రొమ్మున ఆనుకోవడానికి పోతాడు. హల్లెలూయా. పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాడు. అంటే మరి లాజరు మరి లోకములో ఎలాంటి మేలు ఆయనకు జరగకపోయినా కానీ ఆయన దేవుని యందు విశ్వాసం ఉంచాడు కాబట్టి, హల్లెలూయా, దేవుని పట్టుకొని ఉన్నాడు కాబట్టి ఏమైంది, ఆయనకి మరి అబ్రహాము రొమ్మున ఆనుకోవడానికి కొనుక్కోబడ్డాడు. హల్లెలూయా. ఈ లోకంలో ఆయన ఎన్ని సంవత్సరాలు బ్రతుకున్నాడు. హల్లెలూయా. కానీ ఆ బ్రతుకున్నంత కాలం ఆయన శోధనలే అనుభవించాడు, ఏ మేలు కూడా అనుభవించలేదు. కానీ తర్వాత శాశ్వతమైన ఆనందంలో ప్రవేశించాడు. హల్లెలూయా. ఎందుకని? ఆయన దేవుని పట్టుకొని ఉన్నాడు. హల్లెలూయా. అంటే నువ్వు దేవుని పట్టుకొని ఉంటే ఈ లోకంలో నీకు కొన్ని శ్రమలు ఎదురైనా కానీ, హల్లెలూయా, ఈ లోకంలో ఎలాంటి మేలు నీకు కలగకపోయినా కానీ నువ్వు దేవుని పట్టుకొని ఉంటే నువ్వు ఏం పొందుకుంటావు, శాశ్వతమైన ఆనందంలో ప్రవేశిస్తావు. హల్లెలూయా. పరలోక రాజ్యాన్ని, శాశ్వతమైన జీవాన్ని నువ్వు పొందుకుంటావు. హల్లెలూయా. ఖాళీ ధనం కోసం పరిగెత్తితే గనుక మరి ధనం అనేది ఏం చేస్తుంది, మనని నాశనంలో నడిపిస్తుంది ధనం. హల్లెలూయా. మరి ధనము ఎప్పుడు మనం పోయేంత వరకు కూడా డబ్బు ఉంటుందా? ఉండదు. హల్లెలూయా. శాశ్వతమైనది కాదు. హల్లెలూయా. శాశ్వతమైనది కాదు. అదే విధంగా మరి ఈ లోకరీతి ధనంతో మనమేమైనా పరలోక రాజ్యంలో ప్రవేశిస్తామా అంటే కాదు. హల్లెలూయా. ఈ లోకంలో మనం బ్లెస్ కావాలన్నా, పరలోక రాజ్యంలో ప్రవేశించాలన్నా ఎవరిని బట్టి, దేవుని బట్టి మాత్రమే. అవునా? హల్లెలూయా. నువ్వు దేవుని పట్టుకొని ఉంటే ఈ లోకంలో దేవుడు ఆశీర్వదిస్తాడు, ఆయన చిత్తం ఉంటే. హల్లెలూయా. తర్వాత పరలోక రాజ్యంలో ప్రవేశపెడతాడు. హల్లెలూయా. అదే ధనం కోసమే పరిగెత్తితే కనుక ధనం అనేది ఏం చేస్తుంది, నాశనంలో నడిపిస్తుంది. హల్లెలూయా. మరి దేవుని కలిగి ఉండడం, మనం దేనికోసం ప్రయాసపడాలి, దేవుని కలిగి ఉండడానికి ప్రయాసపడాలి. ఇప్పుడు బైబిల్లో ఉన్న భక్తులందరూ కూడా మరి దేనికోసం ప్రయాసపడ్డారు, దేవుని కలిగి ఉండడానికే. హల్లెలూయా. మరి దావీదు కూడా అంటాడు, ఏమంటాడు అంటే నా గురి నీవే అంటాడు. హల్లెలూయా. నేను యెహోవా మందిరంలో చిరకాలము నివాసం చేసిద్దని అంటాడు. హల్లెలూయా. ఆయన రాజు అయినప్పటికీ మరి నేనే ఎల్లప్పుడు రాజుగా ఉండాలని చెప్పి ఏం కోరుకోలే ఆయన. హల్లెలూయా. నా సింహాసనమే ఉండాలని కోరుకోలే. హల్లెలూయా. ఏం కోరుకున్నాడు అంటే దేవుని సన్నిధినే కోరుకున్నాడు. హల్లెలూయా. అంటే మరి భక్తులందరూ కూడా ఎవరి కోసం ప్రయాసపడ్డారు బైబిల్లో అంటే దేవుని కోసమే ప్రయాసపడ్డారు. హల్లెలూయా. పౌలు భక్తుడు కూడా ఏమంటాడు, బ్రతుకుట క్రీస్తే చావైనా మేలే అంటాడు. హల్లెలూయా. బ్రతుకుతే నేను క్రీస్తు కోసమే బ్రతకాలి. హల్లెలూయా. క్రీస్తు కోసం చనిపోయినా కూడా నాకు మేలే అంటాడు. హల్లెలూయా. అంటే దేవుని కొరకు జీవించడానికే ఆయన సిద్ధపడ్డాడు. హల్లెలూయా. మనం దేవుని కలిగి ఉండడానికి ప్రయాసపడాలి.
హల్లెలూయా. మనకి ఏదున్నా లేకపోయినా కానీ దేవుడు మాత్రం మనకు ఖచ్చితంగా ఉండాలి. హల్లెలూయా. దేవుడు మనకుంటే గనుక మరి ఈ లోకములో మరి ఉన్న శోధనలోంచి విడిపిస్తాడు. హల్లెలూయా. ఒకవేళ ఈ లోకములో ఉన్న శోధనలోంచి విడిపించకపోయినా శాశ్వతమైన ఆనందంలో, శాశ్వతమైన జీవంలో మనం దేవుని కలిగి ఉన్నందుకు శాశ్వతమైన మరి జీవంలో మనం ప్రవేశిస్తాం. హల్లెలూయా. శాశ్వతమైన ఆనందంలో ప్రవేశిస్తాం. హల్లెలూయా. వాడబారని ధనము మరి మనకు దొరుకుతుంది మనం దేవుని కలిగి ఉన్నందుకు. హల్లెలూయా. కాబట్టి మనం ఎవరి కోసం ప్రయాసపడాలి? దేవుని కలిగి ఉండడానికే మనం ప్రయాసపడాలి. హల్లెలూయా. దేవుడి వాక్యాన్ని ఫలింపజేయునుగాక. ఆమేన్. మరి ప్రార్థన చేసుకుందాం కళ్ళు మూసుకున్నట్లయితే. కృపా కనికరం గల మా ప్రభువా యేసయ్యా, ఇదిగో తండ్రి దేవా, మరి నువ్వు మాతో కూడా మాట్లాడినందుకు వందనాలు ప్రభా యేసు తండ్రి. యేసయ్యా, ఇదిగో ప్రభా, మరి ఆసాబు భక్తుడు చెప్తున్నాడు ప్రభా యేసు తండ్రి దేవా, మరి నాకైతే దేవుని పొందు ధన్యకరం అని చెప్పి చెప్తున్నాడు ప్రభా. ఎందుకంటే ప్రభా యేసు తండ్రి యేసయ్యా, ఇదిగో ప్రభా, మరి ఈ లోకరీతిగా ధనవంతులు కావడం కోసం ప్రయాసపడ్డవారు ప్రభా యేసు తండ్రి దేవా, మరి భక్తిహీనులు ప్రభా యేసు తండ్రి వాళ్ళు కాల్జారే స్థలంలో ఉన్నారు ప్రభా. యేసయ్యా, ఇదిగో తండ్రి, మరి నేను కాల్జారే స్థలంలో ఉన్నా అనుకున్నా మరి ఆసాపు తండ్రి దేవ, మరి ధ్యానించిన తర్వాత ప్రభా నీ చేతిలో ఉన్నట్టుగా మరి అతనికి అర్థమైంది ప్రభా. యేసయ్యా, ఇదిగో తండ్రి, ఇదిగో ప్రభా యేసు తండ్రి దేవ, మరి ఈ లోకరీతిగా తను మరి ధనమును సంపాదించడం కోసం ప్రయాసపడ్డవారు ప్రభా యేసు తండ్రి దేవ, మరి నశించిపోతారేమో గాని ప్రభా తండ్రి యేసయ్యా, ఇదిగో ప్రభా నిన్ను కలిగి ఉన్నవారు తండ్రి, నిన్ను సంపాదించుకున్న వారు మాత్రం ప్రభా యేసు తండ్రి ఎన్నటికీ నశించిపోరు ప్రభా యేసు తండ్రి. యేసయ్యా, ఇదిగో ప్రభా, మరి లాజరు లాగా తండ్రి దేవా, మరి ఈ లోకములో మరి తండ్రి దేవ, మరి ఎలాంటి మేలు అనుభవించకపోయినా గాని ప్రభా యేసు తండ్రి దేవా నిన్ను పట్టుకున్నందుకు ప్రభా యేసు తండ్రి, నిన్ను కలిగి ఉన్నందుకు ప్రభా తను మరి నిత్య జీవంలో ప్రవేశిస్తారు ప్రభా, నిత్యమైన ఆనందంలో ప్రవేశిస్తాం ప్రభా యేసు తండ్రి. కాబట్టి ప్రభా, మరి మేమందరం కూడా ప్రభా యేసు తండ్రి దేవా, మరి లోకరీతి ధనము కోసం కాకుండా ప్రభా యేసు తండ్రి దేవ, మరి నీ కొరకు ప్రయాసపడే వారంగా తండ్రి, నిన్ను సంపాదించుకోవడానికి ప్రయాసపడే వారంగా ప్రభా తండ్రి మరి మేము ఉండులావున మీరు సాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా, యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా.